రీసెంట్గా మనకి లావా నుండి లావా బ్లేజ్ కర్వ్ 5G అని చెప్పి ఒక మొబైల్ అయితే లాంచ్ అయింది. సో ఈ వీడియోలో ఆ మొబైల్ యొక్క ఫుల్ డీటెయిల్స్ అయితే చూద్దాం అండ్ ప్రైస్ ఏంటి, స్పెసిఫికేషన్స్ ఏంటి అనేది అయితే చూద్దాం. సో వీడియో అయితే ఎండింగ్ వరకు చూడండి. అండ్ వీడియోలోకి వెళ్ళే ముందు ఇంకొక రిక్వెస్ట్ ఏంటంటే, కంటెంట్ నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి అండ్ మీ ఒపీనియన్ ఏంటి అనేది కింద కామెంట్లో చెప్పండి. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్లీ మనం డిస్ప్లే నుండి స్టార్ట్ చేద్దాం. సో ఇది మనకి సెంటర్ పంచ్ హోల్ డిస్ప్లేతో వస్తుంది అండ్ డిస్ప్లే సైజ్ వచ్చేసి 6.7 ఇంచెస్ ఉంటుంది. ఇది మనకి AMOLED డిస్ప్లే, ఫుల్ HD+ రెజల్యూషన్ తో వస్తుంది అండ్ ఇందులో మనకి 120Hz రిఫ్రెష్ రేట్ అయితే ఉంటుంది అండ్ ఇది మనకి HDR10+ సపోర్ట్ తో వస్తుంది. అండ్ నెక్స్ట్ మనం కెమెరాస్ గురించి మాట్లాడుకుంటే, సో ఇందులో మనకి బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరా సెటప్ తో వస్తుంది. ప్రైమరీ కెమెరా 64 మెగాపిక్సెల్ ఉంటుంది. ఇది మనకి f1.8 అపర్చర్ తో వస్తుంది అండ్ సెకండరీ కెమెరా వచ్చేసి మనకి 8MP ఉంటుంది. ఇది మనకి f2.2 అపర్చర్ తో వస్తుంది. ఇది మనకి అల్ట్రా వైడ్ సెన్సార్ అనమాట. అండ్ థర్డ్ కెమెరా మనకి 2 మెగాపిక్సెల్ ఉంటుంది. ఇది మనకి 2.4 అపర్చర్ తో వస్తుంది. సో ఇది వచ్చేసి మనకి మ్యాక్రో కెమెరా అండ్ ఫ్రంట్ సైడ్ మనకి 32 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంటుంది. అండ్ ఇక మనం పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే, సో దీనిలో యూజ్ చేసిన ప్రాసెసర్ వచ్చేసి Dimensity 7050 ప్రాసెసర్ యూజ్ చేశారు. ఇది మనకి ఆక్టాకోర్ ప్రాసెసర్, 6nm మీద బిల్డ్ అయిన ప్రాసెసర్. సో ఆక్టాకోర్ ప్రాసెసర్ అంటే ఇందులో మనకి ఇది మనకి 2+6 కాన్ఫిగరేషన్ తో వస్తుంది. 2 కోర్స్ వచ్చేసి మనకి Cortex A78 కోర్స్ ఉంటాయి. సో ఇవి మనకి 2.6 GHz క్లాక్ స్పీడ్ ఉంటాయి అండ్ ఇంకొక 6 కోర్స్ వచ్చేసి మనకి Cortex A55 కోర్స్ ఉంటాయి. సో ఇవి వచ్చేసి మనకి 2 GHz క్లాక్ స్పీడ్ ఉంటాయి. అండ్ నెక్స్ట్ మనం ర్యామ్ అండ్ స్టోరేజ్ గురించి మాట్లాడుకుంటే, సో ర్యామ్ వచ్చేసి LPDDR5 ర్యామ్ సపోర్ట్ తో వస్తుంది. స్టోరేజ్ మనకి UFS 3.1 స్టోరేజ్ సపోర్ట్ తో వస్తుంది. 8+256GB మనకి ఇది బేస్ వేరియంట్ అనమాట. అండ్ నెక్స్ట్ మనం బ్యాటరీ అండ్ ఛార్జింగ్ గురించి మాట్లాడుకుంటే, సో ఇందులో మనకి 5000 mAh బ్యాటరీ ఉంటుంది. Type-C ఛార్జింగ్ తో వస్తుంది అండ్ ఛార్జర్ వచ్చేసి మనకి 33W క్విక్ ఛార్జింగ్ సపోర్ట్ తో ఇది మనకైతే వస్తుంది. వీళ్ళు చెప్పిన దాని ప్రకారం 50% బ్యాటరీ మనకి 30 minutes లో అయితే అవుతుందని వీళ్ళు చెప్తున్నారు. దగ్గర మనకి 1 hour లేదా 1 hour 20 minutes లో ఫుల్ ఛార్జ్ అయితే అవుతుంది. అండ్ ఇంకా దీని ప్రైస్ వచ్చేసి, సో బేస్ వేరియంట్ మనకి 8GB + 256GB వేరియంట్. సో ఇది వచ్చేసి మనకి 17,999 ఉంటుంది. ఆల్రెడీ మనకి అమెజాన్లో అయితే సేల్లో ఉంది. అండ్ ఈ రోజు మనకి iQOO Z9 అయితే, ఆ వీడియో కూడా నెక్స్ట్ ఈ వీడియో తర్వాత అయితే వస్తుంది. అండ్ నథింగ్ ఫోన్ 2A అయితే ఈ రోజు నుంచి సేల్లో ఉంటుంది. సో ఈరోజు మనకి 19,999 ప్రైస్కి అయితే వస్తుంది. సో ఇక్కడ మీరు నథింగ్ ఫోన్ తీసుకోవాలనుకుంటే, సో ఒకటైతే గుర్తుంచుకోండి, ఛార్జర్ అయితే మనకి ఫోన్ బాక్స్లో అయితే రాదు. సో ఛార్జర్ మనం విడిగా కొనుక్కోవాల్సి ఉంటుంది. సో ఛార్జర్ మనకి 2500 దగ్గర ఉంది. సో దీన్ని కూడా మైండ్లో ఉంచుకొని ఫోన్ అయితే పర్చేస్ చేయండి. సో దిస్ ఈస్ ద వీడియో ఫర్ నౌ. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ ఆశీష్ సైనింగ్ ఆఫ్ నౌ.